పాయింట్ అనేది మీకు ఎప్పుడు? అంటే టర్నింగ్ పాయింట్ అన్నది లైక్ రీసెంట్ గా అయితే బాగా క్లిక్ అయ్యింది. లైక్ Okay. కంప్లీట్ గా అందరు చూస్తుంది డీలో చేశాను ఒక ఎపిసోడ్. ఓకే. సో అల్లరి అల్లరి సాంగ్ త్రూ మీరు బిఫోర్ బోర్నే హలో వచ్చేసారా? బిఫోర్ బోర్నే. ఓకే. మీకు మలయాళం వచ్చా అండి? వచ్చు. ఏది ఒక 2 మాటలు మాట్లాడండి. అంటే సుగమాను అన్నారు. సుగమాను. ఇంటర్వ్యూ నల్లదైతే എടുക്കുന്നുണ്ട്. నల్లదా? హాయ్ ఫ్రెండ్స్, తన డాన్స్ తో 155K ఫాలోవర్స్ తెచ్చుకున్న అశ్రిత గారు మనతోటున్నారు. సో తన లైఫ్ ఎలా కొనసాగింది, ఎలా స్టార్ట్ అయింది, తనకి ఇంతమంది ఫాలోవర్స్ ఎలా గెయిన్ అయ్యారు, తనకి ఇప్పుడు ఎలాంటి స్టేజ్ లో ఉంది, ఈ విషయాలన్నీ కూడా తనే అడిగి తెలుసుకున్నాం. హాయ్ అశ్రిత గారు, వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ. అండ్ మీరు ఫస్ట్ డాన్స్ ప్రొఫెషన్ ఎప్పుడు ఎంచుకున్నారు? ప్రొఫెషన్ గా అంటే లాక్డౌన్ తర్వాతనే లైక్ క్లాసెస్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. బట్ చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో అలా ఈవెంట్స్ లో చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నది ఉంది. సో దీన్ని కొంచెం ప్రొఫెషన్ గా తీసుకెళ్ళింది మాత్రం లాక్డౌన్ తర్వాత. సో మీ రీల్స్ ఇవన్నీ ఎప్పుడు? అప్పుడే ఒక క్లాస్ జాయిన్ అయిన ఒక 2-3 months తర్వాత స్టార్ట్ చేశాను. 2-3 months తర్వాత స్టార్ట్ చేశారు. సో మీకు టర్నింగ్ పాయింట్ అనిపించింది ఎప్పుడు? లైక్ బా ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఐఎమ్ గెయినింగ్, ఒక స్టార్డమ్ నాకు వస్తుంది అన్న ఫీల్ మీకు ఎప్పుడు వచ్చింది? అంటే నార్మల్ గా రీల్స్ అయితే లైక్ కాన్స్టెంట్ గా పెట్టేదాన్ని. బట్ రీచ్ అన్నది డిపెండ్స్. లైక్ తీసుకుంటే ఇప్పుడు జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు అన్నది. సో ఫస్ట్ లో ఏమంత వచ్చేది కాదు, నార్మల్ గానే ఉండేది. అండ్ తర్వాత ఇంకా ఒక్కొక్క రీల్స్ బట్టి అలా రీచ్ రావడం అయితే స్టార్ట్ అయింది. టర్నింగ్ పాయింట్ అనేది మీకు ఎప్పుడు? అంటే టర్నింగ్ పాయింట్ అన్నది లైక్ రీసెంట్ గా అయితే బాగా క్లిక్ అయ్యింది. లైక్ కంప్లీట్ గా అందరు చూస్తుంది డీలో చేశాను ఒక ఎపిసోడ్. సో అల్లరి అల్లరి సాంగ్ త్రూ అక్కడి నుంచి కొంచెం అందరూ గుర్తించడం అయితే స్టార్ట్ అయింది. అంతకు ముందు అయితే లైక్ నేను స్టూడియో లైక్ ఫస్ట్ నన్ను జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు అంటే మా స్టూడియో క్రేజీ డాన్స్ స్టూడియోస్. సో మా మాస్టర్ మమ్మల్ని రీల్స్, అసలు నేను రీల్స్ చేయొద్దనే అనుకున్నాను. బట్ మా మాస్టర్ సపోర్ట్ చేయడం వల్ల, సాయి కృష్ణ మాస్టర్ సపోర్ట్ చేయడం వల్ల రీల్స్ అనేది స్టార్ట్ చేశాను. సో అలాగా రీల్స్ రీచ్ వచ్చే కొద్దీ ఆపర్చునిటీస్ కూడా రీల్స్ త్రూనే వచ్చేవి. లైక్ కొరియోగ్రాఫర్స్ బయట వాళ్ళు కూడా అలా మాస్టర్ త్రూ కాంటాక్ట్ అయ్యి మాకు ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు. సో అలా రీల్స్ క్లిక్ అయ్యింది. అండ్ అలానే రీసెంట్ గా అయ్యిందంటే అల్లరి అల్లరి సాంగ్. అంటే డీలో మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందండి? ఫస్ట్ మేము D14 లో బ్యాక్ డాన్సర్స్ గా చేసేవాళ్ళం. టీమ్ అంతా చేశారు. అది మాకు మా మాస్టర్ తోనే వచ్చింది. మాస్టర్ కి కాంటాక్ట్ అయ్యి మేము బ్యాక్ డాన్సర్ ఒక 2 seasons అలా చేసాము కొన్ని ఎపిసోడ్స్ కి. ఆ తర్వాత ఇంకా ఈ ఫస్ట్ ఈ సీజన్ D20 లో అభి మాస్టర్ ఒక సాంగ్ కోసం అని చెప్పి తీసుకున్నారు నన్ను. సో ఆ సాంగ్ తర్వాత చారి మాస్టర్ అల్లరి అల్లరి సాంగ్ భూమికతో చేశాను. సో అభి మాస్టర్ దగ్గరనే కొంచెం క్లిక్ అయ్యింది. ఇంకా తర్వాత అలా ఆపర్చునిటీ. డి ఎక్స్పీరియన్స్ అంటే బ్యాక్ డాన్సర్ గా చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉండే, లీడ్ గా చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉండే. బికాస్ బ్యాక్ డాన్సర్ అంటే అంత నోటీస్ చేసేవాళ్ళు కాదు, మరి అందరం ఒకే లెవెల్ లో చేసే వాళ్ళమే ఉన్నాము. కానీ లీడ్ గా చేసే అంతగా ఎవరంతా గుర్తించలేదు అన్నట్టు అనిపించింది. తర్వాత ఈ యొక్క ఛాన్స్ అభి మాస్టర్ ఇచ్చిన తర్వాత ఇట్ వాస్ గుడ్. అంటే కొంచెం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లీడ్ రోల్ తోటి. సో ప్రొఫెషన్ అంటే మీరు ఇదే ప్రొఫెషన్ గా ఎంచుకొని ముందుకు అనుకుంటున్నారా? లైక్ ఇదే ప్రొఫెషన్ గా లైక్ కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే ఇండస్ట్రీ వైపు హీరోయిన్ గా వెళ్దామన్నా థాట్స్ ఏమన్నా? అంటే ఇప్పటికి అదేమంత క్లారిటీ తెచ్చుకోలేదు. ఫస్ట్ అయితే ఇప్పుడు కొంచెం స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఒక క్లారిటీ. డాన్స్ అనేది ప్యాషన్, అది ఆల్వేస్ ఉంటది బై సైడ్. కానీ ప్రొఫెషన్ మూవీ ఇండస్ట్రీ సైడ్ వెళ్తానా లేదా అన్నది సో అందుకే అడిగాను. సో బేసిక్ గా అంటే డాన్స్ ని ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళు మంచి కొరియోగ్రాఫర్ కావాలి అనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం మీకు లుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇండస్ట్రీ వైపు లైక్ హీరోయిన్ గా కానీ లేదంటే అదర్ రోల్స్ కానీ ట్రై చేద్దామన్న థాట్ లో ఏమైనా ఉన్నారా? అంటే హీరోయిన్ మరి అంత ఏం ట్రై చేయలేదు. హీరోయిన్ కాకపోయినా మీకు ఇండస్ట్రీలో లైక్ మంచి రోల్ పడితే చేయాలన్నా పడితే
ఇంకా ఆలోచిస్తాం అప్పుడు, కానీ Okay. కంప్లీట్ గా దానిపైనే ఫోకస్ అన్నట్టయితే లేదు. Hmm. సో ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్లీ స్టడీస్, స్టడీస్ అది అయిపోతే ఇంకా అప్పుడు చూద్దాము. స్టడీస్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్. సో దీని తర్వాత మళ్ళీ స్టడీనా లేదంటే ఫర్దర్ గా ఇండస్ట్రీ వైపు? చూడాలి. అసలు ఫస్ట్ idea. డిగ్రీ అయిపోతే కొంచెం ఆలోచిద్దామని. అంటే ఇంకా అంటే డాన్సర్ గా మీరు ఇప్పుడు ఒక దీంట్లో చేస్తున్నారు అన్నారు కదా, ఒకరి దగ్గర నేర్చుకుంటున్నారు. అంటే మీ అమ్మ వాళ్ళే చేర్పించారా లేదంటే మీరు ప్యాషన్ తోటి లేదు ఐ వాంట్ టు బి లేన్ డాన్స్ అని చెప్పేసి వెళ్ళారా? అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే, లైక్ క్లాసికల్ నేర్చుకున్నాను కొన్ని ఇయర్స్. క్లాసికల్ నేర్చుకున్నారా? అది ఆపేసాక ఇంట్లో కూడా ఇంకొద్దన్నారు, Okay. లైక్ స్టడీస్ పైన ఫోకస్ చేద్దామని. ఏ టైం నేర్చుకున్నారండి క్లాసికల్? క్లాసికల్ చిన్నప్పుడు ఒక 8 years ఉన్నప్పుడు అలా 8 years కి. నేర్చుకున్నాను. తర్వాత ఇంకా ఆపేసాను. 8, 9, 10 కొంచెం స్టడీస్ ఫోకస్ చేద్దాం అనేసి Okay. ఆపేసాను. సో 10th తర్వాత అడిగాను ఇంట్లో ఇలా చేస్తాను అంటే ఆబ్వియస్లీ నో అని అంటారు. నో Okay. అని అన్నారు. బట్ మా అక్క, లైక్ ఐ హావ్ సిస్టర్, Okay. ఎల్డర్ సిస్టర్, సో తను ఎంకరేజ్ చేసింది. సో తను పేరెంట్స్ తో మాట్లాడి తను ఒప్పించి తనే జాయిన్ చేసింది నన్ను స్టూడియో. ఓకే. ఇప్పుడు So, ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంది. సో ఫస్ట్ స్టెప్ అయితే అక్కనే, అక్క ఇలా పంపించడం వల్ల ఇలా ఇప్పుడు వెళ్తున్నా. 155 ఫాలోవర్స్ అంటే బేసిక్ గా చాలా మంది తెలిసిన వాళ్ళు లైక్ బయట చూసి అరే నువ్వు అశ్రిత కదా అని చెప్పేసి పలకరించడం, కెన్ యూ టేక్ ఏ సెల్ఫీ అన్న ఈ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అంటే లైక్ మరీ అంతా ఉన్నాయని కూడా చెప్పను. Yeah. ఉన్నాయి, బట్ మ్యామ్ లైక్ మేము నార్మల్ గా రీల్స్ చేసుకోవడానికి అలా వేరే ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు, గుర్తుపట్టి అడుగుతారు. చాలా వరకు అడిగినంత అయితే మీరు కేడిఎస్ మా స్టూడియో, క్రేజీ డాన్స్ స్టూడియో, సో మీరు కేడిఎస్ ఆశ్రిత కదా అని అడుగుతారు చాలా వరకు. సో అలా అడుగుతారు, సెల్ఫీస్ కూడా అడుగుతారు. మీకు ఎలా ఉంటుంది అప్పుడు ఫీల్? అంటే ఫస్ట్ చాలా దగ్గరికి వచ్చి ప్లీజ్ కెన్ యూ సెల్ఫీ అన్నప్పుడు ప్రౌడ్ మూమెంట్ ఆబ్వియస్లీ. అంటే చిన్నప్పుడు అనుకునేదాన్ని, లైక్ ఇప్పటికీ అదే అనిపిస్తది, మనీ అన్నది సెకండరీ, బట్ లైక్ రికగ్నిషన్, ఫేమ్ కూడా అన్నాను, కానీ మనం చేసే వర్క్ కి రికగ్నిషన్ అండ్ అప్రిషియేషన్ వస్తే చాలు అని అనుకుంటాను నేను. సో అది ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. జనాలు గుర్తుపడుతున్నారు, వచ్చాడు మీరు డాన్సర్ కదా అని అడగడం, అదొక డిఫరెంట్ ఫీల్ ఆబ్వియస్లీ. మెయిన్ డాన్సర్ గా మూవ్ అనేది లేదంటే ఈ థాట్స్ ఏమన్నాయా డేలో ఇప్పుడు చేశారు కదా, సో కంప్లీట్ మెయిన్ డాన్సర్ గా వెళ్ళాలి అన్న థాట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, అంటే సో ఫస్ట్ అయితే చెప్పినట్టే స్టడీస్ అంటే మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అన్నారు కాబట్టి ఇయర్ తోటి అయిపోయింది. ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా? చూడాలి, అంటే వచ్చే ఛాన్స్ బట్టి. ఇంకేమనుకోలేదు. సో మీ స్టడీ ఎక్కడ జరిగింది ఓవరాల్ స్టడీ? హైదరాబాద్ లో. అవును, మాటలో మాట ఇంతమంది మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు మీరు మీ పేరెంట్స్ కేరళ నుంచి అని చెప్పేసి. ఎలా కేరళలో నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు? బేసికల్లీ మా నేటివ్ వచ్చేసి కేరళ. మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ కి. సో నా బిఫోర్ బోర్న్. ఓకే, మీకు మలయాళం వచ్చాను? ఏది రెండు మాటలు మాట్లాడండి. అంటే మీరు బాగున్నారా అంటే నాకు తెలియదు అసలు. అంటే సుగమాను అన్నారు. సుగమాను నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా రాదు. లైక్ ఇక్కడే మొత్తం బాన్ బాటప్ అంత ఇక్కడే. లైక్ మీరు ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారని నాకు ఎప్పటి చూద్దాం మలయాళంలో. మీరు ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారు కానీ మలయాళంలో ఏమంటారు? ఓకే, ఇంటర్వ్యూ నల్లదైట్ ఎడుకున్నాను. నల్లగా ఉన్నాను. నల్లదైట్ అంటే మంచిగా మంచిగా. ఓకే ఓకే. సో స్టడీస్ ఎలా ఎలా ఫార్వర్డ్ అయింది మీకు? లైక్ ఎక్కడి నుంచి? మొత్తం హైదరాబాద్ స్టడీస్ ఇక్కడే కంప్లీట్ స్కూలింగ్ కాలేజ్ అంతే. అండ్ మీకు మీ అమ్మున్నదాన్ని పట్టించుకోకండి, మీకేనా లవ్ స్టోరీస్ ఉన్నాయి? లేదు. అయ్యో మీరు అసలు 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 ఆ విషయం మర్చిపోండి మీరు కంప్లీట్ గా. మమ్మీ అంటే నాకేం లేదు, అంటే ఇక్కడ ఇట్లా జరిగింది మమ్మీ. నేను ప్రతి ఒక్కటి మమ్మీకి చెప్తాను. ఫస్ట్ నాకు అబద్ధాలు చెప్పడం రాదు, అబద్ధాలు చెప్తే దొరికిపోతాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం మమ్మీకి తెలుసు. లైక్ గర్ల్స్ ఎంత మంది ఉన్నారు, బాయ్స్ ఎంత మంది ఉన్నారు అన్నది. ఇంకా చెప్పాలంటే నాకన్నా ఎక్కువ మమ్మీ క్లోజ్ ఉంటుంది వాళ్ళతో. సో చాలా ఫ్రెండ్లీ. అండ్ లవ్ లైఫ్ అంటే అంత టైం లేదు, అంత ఓపిక లేదు కాబట్టి అసలు స్కూలింగ్ కాలేజ్ లైఫ్ లో ఏం లేదు. ఫస్ట్ థింగ్ నన్ను ఎవరు భరించలేరు. మేబీ భరించకపోవచ్చు. ప్రపోజల్స్ రాలేదా?
ప్రపోజల్స్ వస్తాయి Yeah. ఆబ్వియస్లీ అవి మమ్మీ కూడా తెలిసి వస్తాయి చెప్పేవారా? చెప్పేదాన్ని అంటే లైక్ పర్టికులర్ ఈ పర్సన్ అని కాదు కానీ ఇట్లా ఉంటది అన్నట్టు అయితే తెలుసు. హౌ షీ రియాక్ట్స్ చెప్పినప్పుడు? అంటే మరి ఏం చేస్తావు అని అనేదా లేదంటే మమ్మీ ఏదైనా counter వేసేదా? నేను భరించడం అయితే కష్టం కాబట్టి అది ఇంకా టేస్ట్ లేదు అనుకోవాలని అంటారు. ఓకే ఓకే నాకు వచ్చాయి కానీ నార్మల్ ఇక స్కూల్ కాలేజ్ అట్లా అవును, ఉంటాయి కదా అవును. ఒక్క రేంజ్ లోనే Yeah. అంతే. డాన్స్ ఫీల్డ్ లో ఎలా ఉండేది మీకు? అంటే లైక్ డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చా డాన్సర్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా? లేదు లేదు No. మేము డాన్స్ ఫీల్డ్ వరకే కంప్లీట్ ప్రొఫెషన్. అంతే. ఓకే. సో ఈ డాన్సర్ గా మీకు 155K ఫాలోవర్స్ వచ్చారు కదా, సో ఇంక దీన్ని బేస్ చేసుకొని ఇలానే ముంగడికి వెళ్ళాలన్న థాట్ లో ఉన్నారా? అంటే ఇదైతే చెప్పినట్టు సైడ్ కి అయితే ఉంటది ఆబ్వియస్లీ. సో ఇదైతే కంటిన్యూ చేస్తాను. లైక్ ఆపే ఛాన్స్ చాలా తక్కువ. లైక్ నాకు కూడా లైక్ టాలెంట్ లైక్ ఇన్స్టాగ్రామ్ వల్ల నేను ఒక టాలెంట్ చూపించుకునే ప్లాట్ఫామ్ లానే చూస్తాను. yes. ఆబ్వియస్లీ ఈ మధ్య అది అందరికి యూజ్ అవుతుంది కూడా. సో ఇదైతే నేను కంటిన్యూ చేస్తాను. మీరేమవ్వాలనుకుంటారు ఫైనల్ గా? మీ గోల్ ఏంటి? లైక్ నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అన్న మూమెంట్. ఏం లేదు, ఫస్ట్ అయితే స్టడీస్ కంప్లీట్ చేసుకొని కొంచెం లైక్ మమ్మీ డాడీని ఒక మంచి పొజిషన్ కి తీసుకెళ్ళి, అంటే ఎలా అంటే వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలని ఉంది అంతే. లైక్ ఇప్పుడు కంటిన్యూస్ గా జాబ్ చేస్తున్నారు మా చిన్నప్పటి నుంచి, మమ్మల్ని ఇంత చేశాడు కాబట్టి వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చేలాగా జాబ్ చేసుకోవడం అలా ఏమన్నా కొంచెం పర్మనెంట్ గా ఉండేటట్టు. ఓకే. మీ అక్క ఏం చేస్తుంది? మా అక్క కూడా జాబ్ చేస్తున్నారు ఒమాన్ లో. షీఈస్ హోస్టెస్ ఇన్ హోటల్, 5 స్టార్ హోటల్ లో హోస్టెస్. సో మీరు మళ్ళీ జాబ్ అయిపోయింది వెళ్దాం అనుకుంటాను, ఎందుకంటే మీ అమ్మ వాళ్ళకి కంప్లీట్ గా రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ జాబ్ సైడ్ చూస్తాను. అంటే మీరు కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, బికాస్ మీ డాన్స్ అనే స్కిల్ నచ్చి అంత మంచి స్కిల్ పెట్టుకొని వై యు ఆర్ థింకింగ్ అబౌట్ ద జాబ్? జాబ్ అంటే ఇప్పుడు ఇటు సైడ్ చాలా కాంపిటేటివ్, Yes, ప్రతి ఫీల్డ్ లో definitely. కాంపిటేటివ్ అయితే ఉంది. సో ఇప్పుడు మరి లైక్ ఫస్ట్ అయితే జాబ్ చేస్తాను, ఇది కూడా ఉంటది లేదని కాదు, కంటిన్యూ చేస్తాను. లైక్ ఏమైనా షోస్ లో ఆపర్చునిటీ వస్తే ఐ ట్రై. ప్రొఫెషన్ అయితే కంప్లీట్ గా తీసేసుకొని దానికోసమే ఉండాలి అన్నట్టు అయితే ఏం లేదు. ఇంట్లో ఫ్రీడమ్ ఎట్లా ఉంటుంది? ఇంట్లో ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ అయితే బాగానే ఇచ్చారు. ఎక్కువ తక్కువ చేస్తే నువ్వు క్రాస్ అవుతున్నావు చూసుకో, ఇలాంటి వార్నింగ్స్ ఏమన్నా అంటే వచ్చినా? చెప్పాను కదా, నాకు అంత లైక్ ఇంట్లో దాచిపెట్టి చేసే అంత తెలీదు, అంత అలవాటు లేదు కూడా. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా నైట్ టైం అంటే కూడా చెప్పేసి వెళ్తాను అంత. సో అట్లా లిమిట్ అన్నది ఉంటది మా ఇద్దరికి, నాకు అక్కకి ఈక్వల్ గానే ఫ్రీడమ్ అన్నది ఇచ్చారు. లైక్ గర్ల్స్ అన్నట్టు రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు ఇంట్లో. సో లిమిట్ వరకు మా లిమిట్ మేము తెలుసుకొని ఉన్నంత ఫ్రీడమ్ అయితే మాకు ఉంది. సో ఇప్పటి వరకు అయితే దాన్ని మిస్యూజ్ చేయలేదు, పైన కూడా చెయ్యము. లైక్ క్రాస్ చేసినట్టు అయితే ఎప్పుడు అలా అనిపించలేదు, ఇంకా వాళ్ళకి అనిపించాలనిపించలేదు. సో మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ వస్తాయంటే నెగిటివ్ వస్తాయి ఆబ్వియస్లీ. ఎక్కడైనా ఏ సెక్టర్ లో అయినా డెఫినెట్లీ పాజిటివ్ నెగిటివ్ వస్తాయి. పాజిటివ్ వచ్చినప్పుడు ఫీల్ హ్యాపీ, నెగిటివ్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే నమ్ముతారో లేదో చాలా వరకు అయితే నాకు నెగిటివ్ రావు. అంటే ఎందుకు రావో నాకు కూడా తెలీదు. వచ్చినా ఇంకా ఫేక్ అకౌంట్స్ నుంచి కావాలని పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంత నెగిటివ్ అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు. వచ్చినా ఇంకా చిన్న చిన్నగా వస్తాయి కాబట్టి పెద్ద పట్టించుకోను. ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ త్రూ ఇంకా మీరు ఏదైనా చేయాలి ఇలా అన్న, డాన్స్ కాకుండా ఫర్దర్ ఇంకేమైనా చేయాలి అన్న థాట్ లో ఉన్నారు? అంటే డాన్స్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు, ఓకే, లైక్ యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడమో, లేదంటే లాగ్స్ చేయడమో, లేదంటే నీ పర్సనల్ లైఫ్ ఇలా ఏదైనా లాగ్స్ చేసే అంత అయితే లేదు, బికాస్ నేను చాలా అంటే కంటెంట్ కానీ ఇంట్రోవర్టే. సో అంత నాకు కొద్దిగా తెలుస్తుంది, మాట్లాడడం రాదు. సో బ్లాగ్ సైడ్ అయితే వెళ్ళాను. అంటే అది ఇంటరాక్ట్ అట్లా. ఇప్పుడు బ్లాగ్స్ చూసినామంటే మనం కనెక్ట్ అవ్వాలి కదా జనాలకి, ఆ కనెక్షన్ నాకు చాలా తక్కువ. అసలు చెప్పలేను, చాలా సైలెంట్ గా ఉంటాను కాబట్టి బ్లాగ్స్ అంతా లేదు. యాక్టింగ్ అంటే ఇక ఆపర్చునిటీస్ వస్తే ట్రై చేయొచ్చు, లైక్ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ ఏమైనా వస్తే ఐ కెన్ ట్రై అన్నట్టు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు లైక్ ఇన్స్టా స్టోరీలు లేదంటే రీల్స్ చేస్తుంటే వాళ్ళు
ఎందుకు చేయడం అలాంటి ఏమన్నా కామెంట్స్ ఇంట్లో నుంచి? లేదు అస్సలు, ఎందుకంటే మమ్మీ డాడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు డైలీ నా రీల్స్ చూస్తుంటారు. ఇంకా నాకు పంపించి లైక్ ఇలాంటి రీల్స్ చెయ్యు, ఒక 2-3 days కంటిన్యూస్ గా రీల్ పెట్టకపోతే వస్తుంది క్వశ్చన్స్, ఎందుకు చేయట్లేదు, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, జనాలు మర్చిపోతారు నిన్ను అన్నట్టు సపోర్ట్ అయితే చేస్తారు. మా అక్క కూడా అంతే, చేసిన ప్రతి రీల్ స్టోరీ పెడతాది. మమ్మీ కూడా అడుగుతుంది నాకు వీడియో పంపి స్టేటస్ పెడతాను అని అంటారు. సపోర్ట్ అయితే ఉంది బాగా. 155k ఫాలోవర్స్ అంటే రిలేటివ్స్ ఎలా చూస్తారు? లైక్ స్టార్ రిలేటివ్ సైడ్ నుంచి కూడా చాలా బాగుంది సపోర్ట్. వాళ్ళు కూడా అడుగుతారు లైక్ ఇంకా చెయ్యు రీల్స్, నువ్వు ఇంకా వాళ్ళు ఇంకా మూవీస్ కి వెళ్ళమంటున్నారు, వెళ్ళు చెప్పుకుంటాం మేము. నేను కూడా ఆశిస్తున్నాను మూవీస్ లో రావాలని. చూద్దాం. అంటే ప్రొఫెషన్ ఇది ఎంచుకుంటారో లేదో అన్న దీంట్లో ఉన్నారు. ఓకే, బట్ మీకు అందరు ఇప్పటిదాకా అందరు బెస్ట్ అప్రిషియేషన్ అంటే ఏంటి? బా ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటది అన్న అప్రిషియేషన్ ఏదైనా ఉందా? అప్రిషియేషన్ అంటే లైక్ అమ్మ నాన్నల దగ్గర నుంచి కావచ్చు, రిలేటివ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఆ ఫాలోవర్స్ దగ్గర నుంచి కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఎక్కడ నుంచి రిలేటివ్స్ ఎనీథింగ్, బెస్ట్ అప్రిషియేషన్ అరే ఇది నాకు బాగా గుర్తుంది, నాకు ఇలా అన్నప్పుడు ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ అన్న సందర్భం ఏదన్నా? అందరి నుంచి కామన్ గా వచ్చేది ఒకటి లైక్ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ చేసినప్పుడు కానీ చేసిన ఎక్స్ప్రెషన్స్ బాగుంటది అన్నట్టు, చాలా బాగా అందరి సేమ్ కామన్ కాంప్లిమెంట్ అయితే అదే ఉంటది నాకు. అప్రిసియేషన్ అంటే మరి బెస్ట్ అన్నట్టు ఇప్పటివరకు అయితే ఏం రాలేదు, అంటే గుర్తులేదు, అన్ని సేమ్ ఒకటే వస్తాయి అప్రిసియేషన్. ఏ వర్క్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే అదే అంటారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చావు, డాన్స్ బాగా చేసావు, సో అదే కామన్ గా ఉంటది కాబట్టి. స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భాలు ఏమున్నాయి? కంటిన్యూస్ షూట్స్ ఉన్నప్పుడు ఓకే చాలా స్ట్రెస్ ఉంటది, అండ్ కాలేజ్ ఇది మేనేజ్ చేసేటప్పుడు కూడా స్ట్రెస్ అన్నది చాలా స్ట్రెస్. మీరు డాన్సర్ లేదంటే యాక్టర్స్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. దీని తరపు నుంచి నా తరపు నుంచి.